అందరికీ నమస్కారం. నా పేరు ప్రతాప్ రెడ్డి, ముకుందాపురం గ్రామం, అనంతపురం జిల్లా. నేను ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు సీమాంధ్ర హక్కుల సభ గురించి ఆయన ప్రస్తావించిన మాటల గురించి రెండు విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఆయన అనంతపురం జిల్లాలోని కరువు కాటకాల గురించి, ప్రజలు ఎదుర్కొంటే సమస్యల గురించి మాట్లాడడం చాలా అభినందనీయం. మేము చాలా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను రెండు విషయాలు ప్రస్తావించాలనుకున్నాను. ఒకటి, ఈ అనంతపురం జిల్లాకు ఏ రాజకీయ నాయకులు ఏమి చేయలేదని చెప్పారు, కానీ అది అవాస్తవము. మంచి చేసిన వాళ్ళు ముగ్గురున్నారు, వాళ్ళ గురించి మీరు మరిచారు. వాస్తవం తెలుసుకుంటే చాలా మంచిది. అందులో ఒకరు వచ్చేసి నీలం సంజీవ్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు సొంత జిల్లా వాసిగా ఆ ప్రాంతీయ అభిమానంతో ఎంతో కొంత అభివృద్ధి చేశారు అప్పట్లో. దాని తర్వాత మేము ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృతజ్ఞత భావంతో మా హిందూపూర్కి అంతో ఇంత పరిశ్రమలు తెప్పించాడు, కొంచెం మంచి చేశాడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ వాసిగా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మా అనంతపురం జిల్లాకి చేసిన మేలు ఏ రాజకీయ నాయకులు చేయలేదు. అది వాస్తవము. ఇంకా రెండో విషయానికి వస్తే, మీరు నిన్న మా అనంతపురం మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అనంతపురం మహిళలు కానీ, రాయలసీమ వాసులు కానీ, ఎవరైనా కానీ ఆత్మాభిమానం కోసం ప్రాంతాయం చేసుకుంటాం కానీ ఆత్మాభిమానాన్ని అమ్ముకునే మనస్తత్వం మాది కాదు. దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి, అవివేకంగా మాట్లాడకండి. మీ విషయానికి వస్తే, 2009లో మా అన్నకు ఓటేయమన్నాం. ఏం అనుభవం లేకపోయినా కానీ మిమ్మల్ని చూసి మీ మాటలు నమ్మి ఏదో చేస్తారని చెప్పేసి ఓట్లేస్తే చీరా మీరేం చేశారు? గొర్రెల మందని తీసుకెళ్లి సంతలో ఎట్లా అమ్మేశారు అట్లా అమ్మేశారు. ఆ తర్వాత నువ్వు ఏ రోజైనా మీ అన్న గాని ఎవరైనా వచ్చి మేము తప్పు చేశాము, మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు మమ్మల్ని క్షమించండి అని ఒక్కసారైనా వచ్చి అడిగారా? రాజకీయాల్లో నిష్పక్షపాతంగా ఉండాలి. మీరే అన్నారు నేను మాట్లాడుతూ, సింగపూర్ ప్రధాని తన ఫ్రెండ్నైనా జైలు పంపించాలని చెప్పేసి. అలాంటిది మీ ఇంట్లో అయినా మీ అన్ననే తప్పు చేసినప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలేకపోతున్నావు? 2009లో ఏమో ఏమి అనుభవం లేని మా అన్నకు ఓటేయమన్నావు. 2014 వచ్చేసరికి రాష్ట్రానికి అనుభవమైన నాయకుడు కావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుభవమైన వ్యక్తి, ఆయనకు ఓటేయమని చెప్పావు. ఇప్పుడు 2019కి నువ్వు వస్తున్నావు, నాకు ఓటేయమంటున్నావు. నీకు ఏం చూసి మేము ఓటేయాలి? నీకు ఏం అనుభవం ఉందని మేము ఓటేయాలి? నీకు మాట మార్చడమే ఉన్నది అనుభవం కదా, దాన్ని చూసి ఓటేయమంటారా? ఇంకోటి మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, రాజకీయాల్లో కానీ సమాజ సేవ చేయాలని కానీ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన, నిష్పక్షపాతం. మాట మీద నిలబడితే కష్టమైన నష్టమైన ఎందాకైనా పోరాడడం. ఏదైనా సమస్య పట్ల వచ్చి పోవడాలు కాదు, దాని మీద కూర్చోవాలి. దాని గురించి పరిణామాలు, దాని గురించి బాగోగులు అన్నీ చూసిన తర్వాతనే మనం పోరాడాలి. అంతేగాని మధ్యలో వచ్చి నాకు తెలియదు, దాని గురించి నాకు అనుభవం లేదనడం కాదు. ఆఖరిగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు నటులుగా ఒక వ్యక్తిత్వ పరంగా మంచి వ్యక్తులు, కానీ మీరు నాయకులు కాదు. నాయకులుగా కావాల్సింది ఆలోచన. మీకున్నదంతా ఆవేశం తప్పితే ఆలోచన లేదు. దయచేసి ఆలోచనతో మంచి పని చేయండి. మా ప్రాంతానికి మీరు మంచి చేస్తారంటే మా ప్రాంత ప్రజలు ఎప్పుడూ మీకు రుణపడి ఉంటారు.